గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి ఇస్కాన్ భక్తులను అడ్డుకోవడంపై తెనాలి హిందూ చైతన్య వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక గాంధీ చౌక్ లో శుక్రవారం సాయంత్రం నిరసన తెలిపింది. గుంటూరులో ఇస్కాన్ భక్తులను భగవద్గీత పుస్తకాలను విక్రయించడాన్ని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి అడ్డుకోవడంపై హిందూ చైతన్య వేదిక నిరసన తెలిపింది. స్థానిక గాంధీ చౌక్లో వేదిక నాయకులు పొట్టిమూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్న ఇస్కాన్ భక్తుల్ని అడ్డుకోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక హిందువుగా భారతీయురాలుగా ఇటువంటి చర్యకు పాల్పడటం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మారుతి వరప్రసాద్, తాడేపల్లి మూర్తి శ్రీనివాస్, కారంపూడి రమాదేవి, ఎర్రంశెట్టి హనుమంతరావు, ఉల్లగంటి శ్రీను, పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, నాగ రాజశేఖర్ మూర్తి, రజని, మారుతీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతను అమ్మరు. వారు భగవద్గీతను ప్రచారం చేస్తారు. వాళ్ళకే కనుక వ్యాపార ధోరణి కనుక ఉన్నట్టయితే వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో కాదు ఇంతమందికి భోజనం పెట్టరు. బంగ్లాదేశ్లో వాళ్ళని ఆ రకంగా హింసపెట్టి చంపుతున్నా కానీ వాళ్ళు భగవంతుడి సేవ చేస్తూ మానవాళ్ళందరికీ ఆహారం అందించడానికే చూస్తున్నారు. కానీ వాళ్ళు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్గొనట్లేదు. మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక్క విషయం గమనించాలి. ఇస్కాన్ డివోటీస్ ఎవరు కూడా భగవద్గీతని కొనండి అని చెప్పరు. భగవద్గీత యొక్క విశిష్టత తెలియజేసి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఇస్కాన్ అనేది వ్యాపార సంస్థ కాదు. వ్యాపారమే చేయాలనుకుంటే ఇస్కాన్కి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఇంత కోట్ల మందికి భోజనం పెట్టాల్సిన పరిస్థితి లేదు. రెండోది, డివోటీస్ ఎవరో కూడా దాని లోపల ఉన్న భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలియజేస్తూ వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. అయ్యా మీరు 10 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం, 100 రూపాయలు ఇవ్వండి మాకు సంతోషం అని తెలియజేస్తారే కానీ వాళ్ళు ఎక్కడా కూడా అమ్మరు. నేను శ్రీకృష్ణ భగవాన్ని ఒకటే కోరుకుంటున్నాను, గల్లా మాధవి గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి అని చెప్పి నేను ఒక మహిళ ఉండి గల్లా మాధవి గారు ఇట్లా మన భగవద్గీతను అమ్మకూడదు అని అవడం చాలా తప్పు అండి. ఇవి వెంటనే ఆమె పదవి రాజీనామా చేయాలి. మా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి.